ఒక పెద్ద ఆయన జీవితంలో కొంచెం అనారోగ్యాలు చాలా వస్తే ఆయన బాగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ దగ్గర పోయిండట. పోయి సారు అందరూ అంటున్నారు నా ఆరోగ్యం బాగాలేదు, నేను తొందరగా చచ్చిపోతా అంటున్నారు. కొంచెం మంచిగా పరీక్షలు మంచి డయాగ్నోసిస్ చేసి అసలు నా పరిస్థితి ఏందో జర మంచిగా కనుక్కొని చెప్పని చాలా ఖరీదైనటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ సెంటర్కి పోయి చాలా ఖరీదైన టెస్టులు చేసుకున్నాడు. చేసుకొని ఇక డాక్టర్ చెప్పినాడు, సార్ మరి రిజల్ట్స్ వచ్చినాక జర నాకు చెప్పనని అన్ని టెస్టులు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టు. ఇంటికి పోయినాక ఒక 2 రోజులకు ఆ డాక్టర్ గారు కాల్ చేసి ఆయన కొంచెం మంచిగా తెలిసినాడు కాబట్టి పెద్ద ఆయనకు చెప్పిన, అయ్యా నీ రిజల్ట్స్ అన్నీ వచ్చినాయి, కానీ ఈ రిజల్ట్స్లో ఒక గుడ్ న్యూస్ ఉన్నది, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నది అటు. ఒక గుడ్ న్యూస్ ఉన్నది, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నది. ఏం చెప్పమంటావు ముందు అంటే, ఏ బ్యాడ్ న్యూస్ అంటే కొంచెం కష్టం, కానీ ముందు అయితే గుడ్ న్యూస్ చెప్పన్నాడు అటు. పెద్ద ఆయన ఫోన్లో ఉండి ముందు గుడ్ న్యూస్ చెప్పంటే ఆయన అన్నాడు, గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టెస్ట్లన్నీ చూసినాక మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఇంకొక 24 hours మాత్రమే బతుకుంటావు అనేది గుడ్ న్యూస్ అట. ఇంకా 24 hours బతుకుంటావు అనేదే గుడ్ న్యూస్ అట. అదే గుడ్ న్యూస్ అయితే ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంది సార్ అన్నాడట. ఆ డాక్టర్ అన్నాడట, ఏం లేదయ్యా ఈ సంగతి నీకు నిన్ననే చెప్పాల్సింది ఉండే, నేను మర్చిపోయినా అన్నాడట. 24 గంటలు ఉంటాయని నిన్న చెప్పాల్సి ఉండేనట. మరి ఇవాళ చెప్తానంటే ఇంక ఎన్ని గంటలు ఉన్నాయి? ఏమీ లేవు. సాధారణంగా మనం ఎప్పుడైనా క్రిస్మస్ అనగానే గుడ్ న్యూస్ అని క్రిస్మస్లో గుడ్ సైడ్ మాత్రమే హైలైట్ చేస్తాం నాన్న. నిజంగా కూడా బట్ గుడ్ న్యూస్తో పాటు ఎస్పెషల్లీ క్రైస్తవులుగా ఉన్న మనకు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. ఈ బాధ్యతల సంగతి మనం ఎక్కువ మాట్లాడుకోం. ఇప్పుడు మనం పాడిన ప్రతి పాట అయినా మనం చెప్పుకునేది ఏదైనా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని గుడ్ సైడ్ ఆఫ్ క్రిస్మసే మాట్లాడుతున్నాం మనం. అబ్సల్యూట్లీ క్రిస్మస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సీజన్, ఇట్స్ ఎ హ్యాపీ సీజన్, మెరీ సీజన్. సంతోషకరమైన శుభవార్త అందరితో పంచుకొని సంబరాలు చేసే సీజనే, నేను కాదంటే. కానీ ఈ సంబరాలతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చిండు దేవుడు మనకి. ఇమానియల్ అనే పదానికి గుడ్ న్యూస్ ఏంటంటే నాన్న, దేవుడు మనకు తోడు. కానీ దేవుడు మనకు తోడు అనే మాట గురించి మీరు ఆలోచిస్తే నాన్న, అది ఎంత గుడ్ న్యూసో అంతే భయపెట్టే న్యూస్ కూడా మీకు. ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద గుడ్ న్యూస్. బట్ పరిశుద్ధుడైన దేవుడు నీకు తోడు ఉన్నాడంటే నువ్వు ఎంత మంచిగా బతకాలి మరి. యాక్చువల్గా మీరు ఆ సంగతి ఆలోచిస్తే నాన్న, దేవుడు మనకు తోడు అంటే మీకు సంతోషం కంటే భయం ఎక్కువ కలగాల. ఎందుకంటే 24 hours ఎవ్రీ మూవ్ హీ నోటీసెస్, హీ వాచెస్. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనేది ఎంత శుభవార్తనో అంతే బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తుంది. మన భాషలు చెప్పాలంటే పోలీస్ మనకు తోడు అంటే, పోలీస్ నీకు తోడున్నాడు అంటే నిన్ను ఎవరు కొట్టారు, నీకు ఎవరు దగ్గర రాడనే, నీకు ఎవడో వస్తాడనే భయం ఉండదు. కానీ పోలీసు నీకు తోడున్నాడే నువ్వు కూడా పిచ్చి పనులు చేయలేవు అనేది గుర్తుపెట్టుకోవాలి కదా మరి. కాబట్టి పోలీస్ నీకు తోడు అంటే సంతోషపడేటోళ్ళు కొంతమంది, భయపడేటోళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే మరి ఆయన చుట్టూ ఉన్నాడంటే నువ్వు పిచ్చి ప్రవర్తించలేవు, ఇష్టం వచ్చినట్టు బతకలేవు. ఇమానియల్ అనే ప్రామిస్లో నాన్న దేర్ ఇస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనందరం సిబిసి చర్చ్ యూత్ క్రైస్తవులము చాలాసార్లు క్రిస్మస్ సందేశాలు విన్నాం కాబట్టి ఇక మీకు నేను పాలిష్డ్గా మెసేజ్ చెప్పాల్సిన అవసరం లేదు, సీదా చెప్తా పాయింట్. మీరు ఎంత సంతోషిస్తున్నారో అంతే ఆగి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అబ్సల్యూట్లీ నాన్న, సంబరము సందడి, మీ డెకరేషన్లు చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. గాడ్ బ్లెస్డ్ యూ విత్ ఎ గ్రేట్ శాంక్చురీ, గ్రేట్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి. బట్ వాటితో పాటు చాలా బాధ్యతలు కూడా వచ్చినాయి. ఆ బాధ్యతలను మర్చిపోయినప్పుడు దేవుడు మనకు తోడు అన్న దాంట్లో మీకు ఎంత సంతోషం వస్తుందో అంతే భయం కూడా కలగాల. పోలీస్ మనకు తోడు అంటే ఎంత ధైర్యం వస్తుందో, ఎంత భయం ఉంటుందో, సేమ్ థింగ్ మనకు కూడా. యోహాను సువార్త మనకు సిస్టర్ వినిపించినారు. నేను ఒక 25 minutesలో నాన్న ఈ అదర్ సైడ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఏంటిది, తప్పకుండా గుడ్ న్యూసే, తప్పకుండా సంబరాలు చేయాల్సిన సమయమే, తప్పకుండా అందరికీ సంతోషం పంచుకోవాల్సిన సమయమే. బట్ మనకున్న బాధ్యత ఏంటిది అనేది నేను వాక్యంలో నుండి చెప్పాలనుకున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
జస్ట్ మీరు బైబిల్ తీసించండి. 4వ వచనంలో ఇట్లుంటాను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దిస్ ఇస్ హౌ జాన్ స్టార్ట్స్ ఇంట్రడ్యూసింగ్ జీసస్ క్రైస్ట్, ద గాడ్ హూ బికేమ్ మ్యాన్. స్వయంగా దేవుడై ఉండి నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చిన యేసయ్యను పరిచయం చేస్తున్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ అంటాడు నాన్న, ఎప్పుడైనా నాన్న మీరు పెద్ద బైబిల్ స్కాలర్లు కావాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఎవరైనా కానీ అన్న మాట అన్నారంటేలే ఇక అప్పటి నుండి జాగ్రత్తగా విను అని అర్థం. ఇప్పుడు జెన్నీ ఉన్నాడు, మీ చర్చలు నాకు చాలామంది తెలుసు, కానీ జెన్నీ బాగా తెలుసు కాబట్టి నేను జెన్నీ మీద, జెన్నీ అన్న చాలా మంచోడు కానీ అన్నాను అనుకో, ఇక నేను కానీ అన్నప్పటి నుండి మీరు జాగ్రత్తగా వింటారు. నాకు జెన్నీ చాలా ఇళ్ళకెళ్ళి తెలుసు, చాలా యూత్ మినిస్ట్రీ చేసిండు, అది చెప్పి అన్ని చేసిండు, కానీ అన్న ఇక కానీ అంటే రెడీ, ఇప్పటి నుండి జాగ్రత్త విను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. జో కామ్ ఖుదా కర్నా హై ఓ కర్ దియా, దేవుడు చేయాల్సిన పని చేసిండు. వెలుగు చీకటిలోకి ప్రవేశించుచున్నది. సమస్తాన్ని ఒక మాట చేసి సృష్టించిన గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఆ వెలుగు చీకటిలోకి ప్రవేశిస్తుంది. నిజంగా చెప్పాలంటే నాన్న, ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ గాడ్ టు లిమిట్ హిమ్సెల్ఫ్. అనంతుడు, నిత్యుడైనటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని నిమిత్త మాత్రుడై మనిషిగా బతకడం అన్నది అసలు మనం చాలా లైట్గా తీసుకుంటాం, కానీ మీ ఊహకు కూడా అందదు. ఆడ నుండి ఈడికి రావడం అనేది, ఈ నుండి ఆడికి పోవడం కష్టం కాదు, ఆడ నుండి ఈడికి రావడం కష్టం. బట్ వచ్చిండు ఆయన, అన్ని విడిచిపెట్టి అన్ని తగ్గించుకొని ఆయన వస్తే, అందుకే అంటాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. ఇంగ్లీష్లో ఇట్ డిడ్ నాట్ అండర్స్టాండ్, కాంప్రహెండ్, గ్రహించలేదట. లోకము, ఆయన లోకానికి వచ్చింది, కానీ లోకంలో ఉన్న నువ్వు నేను నీ రక్షణ కోసం నా రక్షణ కోసం వస్తే మనం మాత్రం సరిగ్గా అర్థం చేసుకోలేదట. ఎందుకు వచ్చిండో అర్థం చేసుకోలేదట. పండగలు అయితే చేస్తున్నాం, సంతోషం చేస్తున్నాం, కానీ క్యోం ఆయా, అసలు ఎందుకు వచ్చిండు ఆయన, ఆ మెయిన్ పాయింట్ మర్చిపోయినమాట. అందుకే యోహాన్ రాస్తుంటాడు, ఏం చెప్పాలరా భయ్ మీకు, వెలుగు లోకంలోకి వచ్చాను, కానీ జో కామ్కే లియే ఓ ఆయా ఓ కామ్ నై ఓ రాయ్. ఏ పని చేయడానికైతే ఆయన వచ్చిండో, ఏ పని చేయడానికైతే వచ్చి ఆయన నిన్ను వెలిగించిండో, నీ పని నువ్వు చేస్తలేవు, నువ్వు అర్థం చేసుకుంటలేవు, నువ్వు గ్రహించలే, అర్థం చేసుకోలే, వెలుగును ప్రకాశిస్తలేవు అని ఇక అప్పటి నుండి చెప్పుకుంటూ పోతాడు నాన్న. నేను అన్నీ ఏం కాదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. 9వ వచనంలో ఇక్కడ ఉంటుంది, 9వ వచనంలో, అదే అధ్యాయంలో 9వ వచనం, ద ట్రూ లైట్ దట్ గివ్స్ లైట్ టు ఎవ్రీ వన్ వాస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్. నిజమైన వెలుగు ఉండెను. తెలుగులో చాలా సింపుల్ ఉన్నది, నిజమైన వెలుగు ఉండెను. ఈ తరంలో ఉన్న చాలామంది యవనస్తులు వాళ్ళు దేవుని పర్సనల్గా నమ్మరు నాన్న. గుడికి వస్తారు, ఏదో ఒక మతం ఉంటుంది, కానీ ఆనెస్ట్లీ గుండె మీద చెప్పేటప్పుడు నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావు అంటే, ఏమో అన్న ఈ సైన్స్ ఇట్లా అంటుంది, ఎవల్యూషన్ ఇట్లా అంటుంది, టెక్నాలజీ ఇట్లా అంటుంది, కాబట్టి ఈ దేవుడు అంతా ఏదో సెంటిమెంటల్ ఉన్నా, కానీ మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడు అని నమ్మే యవనస్తులు చాలామంది లేరు. అయితే వాళ్ళు దేవుని నమ్మలేకపోవడానికి కారణం సైన్స్ కాదు నాన్న. వాళ్ళు దేవుని నమ్మలేకపోవడానికి సైన్స్ కాదు, టెక్నాలజీ కాదు, సెల్ ఫోన్స్ కాదు, ఆధునికమైనది ఏది కూడా కాదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఇంకోటి ఉన్నది. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నష్టపోయేది నువ్వే తప్ప ఆయన సత్యం మాత్రం నువ్వు మార్చలేవు. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ ఆల్. నిజమైన వెలుగు ఉండెను. గాడ్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ అండ్ హీ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నువ్వేం నమ్ముతున్నావు అన్నది నీ గమ్యాన్ని నిర్ణయిస్తే తప్ప నువ్వు నమ్మనంత మాత్రాన్ని దేవుడు ఉండకుండా పోడు. గాడ్ ఎగ్జిస్ట్, ఆయన ఉన్నాడు. ఆది యందు దేవుడు ఉండను. దిస్ ఇస్ హౌ ద బైబిల్ స్టార్ట్స్. 3 మాటలు ఉంటాయి నాన్న 9వ వచనంలో. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని ఉంటుంది నాన్న. ఒక్కటే వచనంలో నేను 3 విషయాలు చెప్తున్నాను మీకు.
ఒకటే వచనంలో 3 విషయాలు. నంబర్ 1, నిజమైన వెలుగు ఉంది. మొట్టమొదటి పాయింట్ ఉంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రూత్. దెర్ ఈస్ సంబడి కాల్డ్ గాడ్. ఇక నువ్వు దాన్ని ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటావు, ఎట్లా కవర్ చేస్తున్నావు, కానీ ఆయన ఉన్నాడు, ఆయన నిత్యుడు. నంబర్ 1, నిజమైన వెలుగు ఉంది. రెండోది, ఆ నిజమైన వెలుగు వచ్చింది అని ఉంటుంది అదే వచనంలో. ఉంది, వచ్చింది, వెలిగించింది. 3 మాటలు ఉన్నాయి నాన్న ఒకటే వచనంలో. వెరీ పవర్ఫుల్ రిమైండర్స్. ఉంది, వచ్చింది, వెలిగించింది. ఇది దేవుడు మన రక్షణ కోసం తీసుకున్నటువంటి కమిట్మెంట్, సమర్పణ. నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు నీ కోసం నా కోసం వచ్చింది. రావాల్సిన అవసరం లేదు. ఆ వెలుగుకు నీతో ఏం పని లేదు. నీకు ఆ వెలుగుతోనే అన్ని పనులున్నాయి. అయినా కూడా ఆ వెలుగు నీ కోసం వచ్చింది. ఉంది, వచ్చింది. ఉత్తనే వచ్చి చేతులు కట్టుకొని ఏం చేయమంటారో బిడ్డ అనలే. నేను ఇందుకే వచ్చినా అని ఉంది, వచ్చింది, వెలిగించింది అని ఉంటుంది. అయితే ఆయన బలవంతంగా ఎవరిని వెలిగించాడు నాన్న. దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, బలవంతంగా ఆయన ఏమైనా చేయదలుచుకుంటలే. ఆ రోజే ఆదాం అవ్వలు పండు తినేటప్పుడు బలవంతంగా ఆపేస్తే స్టోరీ డిఫరెంట్గా ఉండేది. బట్ బలవంతంగా చేసే దేవుడు కాదు ఆయన. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించినాడు కాబట్టి ఆయన నీకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని, ఫ్రీ విల్ని ఆయన ఎప్పుడూ ఓవర్ రైడ్ చేయడు. నీకు స్వతంత్రం ఇచ్చినాడు కాబట్టి ఆ స్వతంత్రాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు అనేది నీకు పరీక్ష పెట్టి ఆ ఫ్రీడమ్ నీకు ఇచ్చినాడు. పరలోకంలో ఉన్నటువంటి మహిమను విడిచి వచ్చిన ఈ వెలుగు ఉంది, వెలుగు వచ్చింది, వెలిగించడానికి సిద్ధంగా ఉన్నది. దిస్ ఈజ్ గాడ్స్ వర్క్ అండ్ హీ కంప్లీటెడ్ ఇట్. అయితే బలవంతంగా వచ్చిన అందరిని వెలిగించాడు ఆయన. ఎవరైతే తన్ను విశ్వసించి తన దగ్గరకు వస్తారో, ఎవరైతే వెలగాలని కోరుకుంటారో, ఎవరైతే వెలుగులో బతకాలని కోరుకుంటారో వాళ్ళని వెలిగిస్తాడు. వాళ్ళ ద్వారా ఈ అంధకారంలో ప్రకాశిస్తాడు. అది బైబిల్ చెప్తున్నది. అయితే ఉంది, వచ్చింది, వెలిగించింది, ఈ 3 దేవుడు చేసే పనులు. మరి మనం ఏం చేయాలా? మన స్పందన ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు దిస్ గుడ్ న్యూస్ దట్ జీసస్ కేమ్? మనకు 3 మాటలు ఉన్నాయి నాన్న. ఇవి కూడా మంచిగా మీకు ఈజీగా ఉండడం కోసం నేను అన్నీ ఒకే పదంతో పెట్టిన. తెలుగులో ఉంది, వచ్చింది, వెలిగించింది, అది దేవుడు చేసిన పని. దానికి స్పందన ఏంటి? మనుషులుగా మనం ఏం చేయాలా? విశ్వసించాలి, వెంబడించాలి, వెలగాలి. అది మన రెస్పాన్స్. ఆయన ఏం చేసిండు? ఉన్నాడు, వచ్చినాడు, వెలిగిస్తున్నాడు. మనం ఏం చేయాలా? నంబర్ 1, విశ్వసించాలి. వ్యక్తిగతంగా యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానించాలి. తను అంగీకరించిన వారందరికీ తన కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చింది. తను అంగీకరించిన వారికే. ఉత్తగా గుడి చుట్టూ తిరిగిన వాళ్ళకి కాదు, ఉత్తనే చర్చిలో పుట్టి పెరిగిన వాళ్ళకి కాదు, ఉత్తనే క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కాదు. అందుకే సువార్త వినని వాళ్ళు ఇప్పటికి కూడా నాన్న మన దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కోట్లు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ సమ్ పీపుల్, కోట్లు. నార్త్ ఇండియాకు అప్పుడప్పుడు నేను మిషన్ ట్రిప్కి పోతుంటే అక్కడున్న మిషనరీలు చెప్తారు, ఎవరైనా అక్కడ కొంతమంది ప్రజలకు యేసయ్య గురించి చెప్పడానికి పోతే ఈసు మసీహ్ అని చెప్తే ఓ క్యా హే అంటారట వాళ్ళు. ఓ కోనే అంటలేడు. ఈసు మసీహ్ అంటే ఇదేదో ఉషా మిషన్ లాగా ఓ క్యా హే అంటున్నాడు. యేసు ప్రభు అని పేరు చెప్తే అదేంటిది అంటున్నారట వాళ్ళు. మన దేశం సంగతి నేను చెప్తున్నా. అంతమంది యేసయ్య పేరు వినటువంటి వారు మన దేశంలోనే కోట్ల మంది ఉన్నారు నాన్న. విచ్ ఇస్ సాడ్. యేసయ్య వచ్చిపోయి ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి కూడా కోట్లాది మంది ఆయన పేరు కూడా వినని వాళ్ళు ఉన్నారంటే అది చాలా విచారం. కానీ అంతకంటే విచారం ఏందో తెలుసా? ఆయన పేరును 1000 సార్లు విని కూడా హృదయం తెరవకుండా, హృదయంలోకి ఆహ్వానించకుండా, పర్సనల్గా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నాం. ఇది మనం. ఇట్లాంటి చర్చిలలో చాలామంది ఉన్నాం మనం. నేను చెప్పినా కదా, మనకు 3 బాధ్యతలు ఉన్నాయి. విశ్వసించాలి, పర్సనల్గా నీ హృదయం తెరిచి యేసయ్యను ఆహ్వానించాలి.
మనం ఏంటంటే సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నాం, పండగలు చేసుకుంటున్నాం కాబట్టి ఇక ఈ నెల నుండి చేస్తుండగా రాను వీడు మంచోడు కాకపోతాడు. ఇక రాను మంచోడు ఆవిడ గురించి కాదు చెప్పేది. యేసయ్యను నీ సొంత రక్షకుడుగా, అందుకే అక్కడ ఉంటుంది తనను అంగీకరించిన వారందరికీ అని ఉంటుంది. తనను అంగీకరించిన వారందరికీ తన కుమారులగుటకు అధికారం ఇచ్చాడు. సో నంబర్ 1 విశ్వసించాలన్నా. అగైన్ మీరందరు చర్చ్కి వచ్చేటోళ్ళే, చర్చ్ మెంబర్సే కాబట్టే ఇంకా ఓపెన్గా చెప్తున్నా, మనకే ఇది చాలా డేంజర్. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుండి విని ఉండి యేసయ్య దేవుడు అంటే యేసయ్య దేవుడే అంటాను, కానీ ఆగి ఎప్పుడైనా నువ్వు అంగీకరించినవా, నీ హృదయం తెరిచినవా, నీ హృదయంలోకి వచ్చినడా అనే ప్రశ్న వ్యక్తిగతంగా అడగకపోతే మనం చాలా నష్టపోతాం నాన్న. అక్కడెక్కడో వానికి యేసయ్య గురించి తెలియక అంగీకరించలే. ఇక్కడ యేసయ్య గురించి విని కూడా మీరు హృదయం తెరవకపోతే నీకు వానికి ఏం పెద్ద తేడా లేదు, సేమ్ నరకానికి పోతాం మనం. విశ్వసించాలా, హృదయం తెరవాలా, యేసయ్యను అంగీకరించాలా. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య బెత్లెహేంలో పుట్టినాడు అనేది ఒక చారిత్రాత్మకమైన వాస్తవం నాన్న. ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్, నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. అన్ని రకాల రుజువులు ఉన్నాయి. ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే పట్టణంలో పుట్టినాడని, నా చిన్న గ్రామంలో పుట్టినాడని. అది చారిత్రాత్మక వాస్తవం మాత్రమే. నీ హృదయంలో పుట్టినప్పుడు మాత్రమే అది నీ క్రిస్మస్ అవుతుంది, నీకు క్రిస్మస్ అవుతుంది. ఆయన లోకంలోకి వచ్చినాడు అన్నది లోకానికి రక్షణ. నీ హృదయంలోకి రాకపోతే మాత్రం నువ్వు ఇంకా అంధకారంలోనే ఉంటావు. కాబట్టి నంబర్ 1 విషయం నాన్న, ఎస్పెషల్లీ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్కి నేను చెప్తున్నా, ఆగి ఆలోచించండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. నా జిందగీలో ఎప్పుడన్నా ఒకసారి జెన్యున్గా నా పాప స్థితిని గ్రహించి యేసయ్య నా హృదయంలోకి రా, నిన్ను అంగీకరిస్తున్నాను, నా రక్షకుడు అంగీకరిస్తున్నాను, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్ అని నీ హృదయంలోకి ఆహ్వానించకపోతే నాన్న, ఎన్నేళ్ళైనా కూడా ఇదొక సందడి ఉండే క్రిస్మసే కానీ అర్థం ఉన్న క్రిస్మస్ కాదు. మస్తు సందడి ఉంటుంది, సంబరాలు ఉంటాయి, పప్పాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, లైట్లు ఉంటాయి. నేనేం వాటికి వ్యతిరేకిని కాదు నాన్న, కానీ ఇవేవి కూడా నిన్ను పరలోకం అయితే పట్టుకపోవు. విశ్వసించండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అది కూడా సిస్టర్ చదివింది. ఏమనంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ, మళ్ళీ అక్కడ కానీ అంటాడు. నేను ఎప్పుడైనా బైబిల్లో కానీ అని వస్తే నాన్న ఆగి మంచిగా చదవండి, ఎందుకంటే అక్కడ నుండి అసలు పాయింట్ ఉన్నది. వినండి, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరట. అవి చూసినావా? వీనికి తెలియక కాదు, తెలిసి కూడా ఇంకో ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఈ వెలుగులోకి వస్తే నా జిందగీ బయటపడేటట్టు, నా బతుకు బయటపడేటట్టు, నన్ను మారమంటాడు, నిన్ను ఎందుకు సపరేట్ అని ఇన్ఫర్మేషన్ లేక కాదు నాన్న, బైబుల్ నాలెడ్జ్ లేక కాదు, అంత తెలుసు దీనికి అక్కడ. బట్ హీ లవ్స్ సంథింగ్ ఎల్స్. పాస్టర్ గారు చెప్తున్నాడు కదా, మనం చాలా ఛాలెంజింగ్ వరల్డ్ ఉన్నామని. నిజంగానే నేనైతే మీరు లక్కీ అని నేను అనుకున్నాను. చాలామంది అనుకుంటారు, మీ అంత లక్కీ, మీకు ఎంత లక్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్. మీకు చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి, ఏ తరానికి లేనన్ని అవకాశాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నది, ఇన్ఫర్మేషన్ ఉన్నది, కానీ మీకున్నన్ని శోధనలు కూడా ఏ ప్రపంచంలో ఏ తరానికి లేవు. అందుకే ఈ తరంలో యవనస్తులు యేసయ్యను వెంబడించడం అనేది ఇంకా కష్టం. వేల మంది ప్రసంగాలు మీరు వినొచ్చు, కానీ ఆ ప్రసంగాల కంటే అడ్డమైన సీన్లు కూడా చాలా చూడొచ్చు. మీరు ప్రసంగాలు వింటారో సీన్లు చూస్తారో మీకు తెలుసు. ద టెంప్టేషన్స్ ఆర్ టూ మచ్. వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మీరు చీకటిని ప్రేమించినంత కాలం నాన్న, ఎంతకాలం మీరు క్రిస్టియన్ అన్న ముసుగేసుకున్న లాభం లేదు. ఏమంటాడు తెలుసా? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించి తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగునొద్దకు రాడు అని ఉంటుంది నాన్న. రాడు అంటే ఏందో తెలుసా? రాలేడు కాదు, వానికి రాబుద్ది అయితే లేదు అంతే. ఈయనకి సువార్త ఎవరు చెప్పక కాదు, కావాలంటే నీకే రివర్స్ సువార్త చెప్తాడు మళ్ళా. కానీ స్వయంగా ఆయన వెలుగులోకి రాడట. సో వెలుగులోకి రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బాధ్యత నాన్న. ఎస్పెషలీ మనం క్రిస్టియన్స్ కాబట్టి మనకు చెప్తున్నా. గుళ్ళోకి వస్తున్నారు, యూత్కి వస్తున్నారు, మీటింగ్లకు వస్తున్నారు, ప్రోగ్రాంలకు వస్తున్నారు,
క్రైస్తవ్యంలోకి వచ్చారు, క్రీస్తులోకి వచ్చారా? వెలుగులోకి వచ్చారు. డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్? ఆ ప్రశ్న అడగడం చాలా ఇంపార్టెంట్ నాన్న. వెలుగునొద్దకు రాడు అని ఉంటుంది. మీరు ఆ కోవకు చెంది ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా, సిబిసి వరంగల్ ఉన్న వాళ్ళైనా, ఆన్లైన్లో వింటున్న ఎవరైనా, మీరు వెలుగులోకి వచ్చారా లేదా? ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. నంబర్ 1, వెలుగులోకి వచ్చారా లేదా? నంబర్ 2, ఒకవేళ వెలుగులోకి వస్తే వెలుగులో నిలిచి వెలుగులోనే జీవిస్తున్నారా లేదా? బికాస్ కొంతమంది వెలుగులోకి వచ్చినట్టు వస్తారు, మళ్ళీ గతంగా కొన్ని రోజులు కనబడరు. మళ్ళీ ఇట్లా మంచి మంచి యూత్ మీటింగ్ అయినప్పుడు వచ్చే చాలా ఇప్పటి నుండి నేను భక్తిపరంగా బతుకుతా అంటాడు, మళ్ళీ కొన్ని రోజులు కనబడు. వెలుగునొద్దకు రావడం అది మొదటి అడుగు అయితే, వెలుగులో జీవించడం అది మీకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ బాధ్యత. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ మాట ఉంటుంది నాన్న. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడు అంటాడు. ఇంకా టైం ఉన్నప్పుడే తొందరగా విశ్వాసం ఉంచండి నాన్న. ఇంకా టైం ఉన్నప్పుడే మీరు హృదయాలు తెరవండి. ఇంకా టైం ఉన్నప్పుడే యేసే దగ్గర రండి. టైం ఉన్నప్పుడే వెలుగులోకి రండి, విశ్వసించండి. అదే అధ్యాయం 46వ వచనం ఏమంటే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, వినండి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. యేసయ్య ఎందుకు మన హృదయంలోకి వచ్చాడంటే, నువ్వు చీకటిలో నిలిచి ఉండకుండా వెలుగులో నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. సో నంబర్ 1, వెలుగులోకి రండి. నేను ఆల్రెడీ మీకు వచనం చదివి వినిపించిన, వాడు వెలుగు దగ్గర రాడంటాడు. వానికి దేవుడు ఉన్నాడా లేదా ప్రూఫ్ లేక కాదు, వాని బుద్ధి చక్కగా లేక, వాని హృదయం చక్కగా లేక, లోకంలో ఉన్న ఆశలు వదులుకోలేక. యవనస్తులకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం నాన్న. అందరికీ ఉన్నది, యవనస్తులకి ఇంకా ఎక్కువ ఉన్నది. దే లవ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, దేర్ సిన్ఫుల్ బిహేవియర్. వాటిని ఎంత ప్రేమిస్తున్నారంటే దేవుడు లేకపోతే లేకపోయింది, ఏం లేకపోతే లేదని దూరం ఉంటారు. నంబర్ 2, వెలుగులో రాడు. ఒకవేళ వచ్చినా వెలుగులో జీవించట్లేదు. వెలుగులో జీవించడం చాలా ఇంపార్టెంట్ నాన్న. యోహాన్ రాసిన పత్రికలో, మొదటి పత్రికలో చాలాసార్లు అంటాడు, మీరు వెలుగు సంబంధాలని చెప్పుకుంటా చీకట్లో బతుకుడు మంచిగా లేదురా బాయ్, సాక్ష్యం పోతుంది రా, దండం పెడుతుంది జర, అట్లా అనుకుంటారా బాయ్? ఘోరమైన అబద్ధికులు అవుతారు మీరు. పేరేమో క్రిస్టియన్ అంటాడు, పేరేమో బ్యాప్టిస్ట్ అంటాడు, పేరేమో యూత్ లీడర్ అంటారు. రేపు పెట్టకరా నాయన, అట్లా పెట్టక దండం పెడతారు. చీకటి వెలుగు సంబంధాలని చెప్పుకుంటా చీకటి సంబంధాలు బతికితే ఎట్లయితుంది అంటాడు. సో నంబర్ 1 నాన్న, వెలుగులోకి రండి. నంబర్ 2, వెలుగులో జీవించండి. వెలుగులో జీవించండి. వెలుగులో జీవించాలంటే అంత ఈజీ పని కాదు. మీకు మంచి క్రైస్తవ సహవాసం అవసరం, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. మరి మీ దగ్గర యూత్ మీటింగ్ ఎట్లయితుందో, బైబిల్ స్టడీ ఏమవుతుందో కానీ, యవనస్తులను పట్టించుకునే ఆత్మీయ నాయకులు అవసరం, మిమ్మల్ని అర్థం చేసుకునే నాయకులు అవసరం, మీకోసం ప్రార్థన చేసే నాయకులు అవసరం, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే నాయకులు అవసరం. ఉత్తనే పిలుచుకొచ్చి సమోసాలు గిమోసాలు పెట్టి ఛాయలు దాపి పంపుడు కాదు. మీ అసలు ప్రాబ్లం ఛాయలు లేక కాదు, సమోసా లేక కాదు, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాటి గురించి ఓపెన్గా అర్థమయ్యేటట్టు ఆత్మీయంగా నడిపించేటోళ్ళు మీకు కావాలా? వెలుగు సంబంధులై బతకాలంటే మీకు ఆత్మీయ సహవాసం చాలా అవసరం. చాలా యూత్ చర్చెస్లో యూత్ మీటింగ్స్ ఉన్నాయి కానీ నాన్న, వాళ్ళకు ఆత్మీయమైన గైడెన్స్ లేదు. ప్రోగ్రామ్స్ మాత్రం మస్తున్నాయి. అగైన్ ఏమనుకోవద్దు, నేనేమి సందడికి ప్రోగ్రామ్స్కి వ్యతిరేకిని కాదు. నాకు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, పాటలు అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, డ్యాన్స్లు అంటే ఇష్టం. దేన్ని తక్కువ చేయలేను. కానీ ఏదైనా ఆత్మీయత తర్వాతనే. ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి. మనకంటే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోళ్ళు బయట మస్తు మంది ఉన్నారు. బట్ అక్కడున్న సహవాసానికి ఇక్కడున్న సహవాసానికి వన్ బిగ్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇక్కడ యేసయ్య ఉన్నాడు, వాక్యం ఉన్నది. వెలుగు సంబంధులుగా నేర్చుకుంటున్నాం, ఒకరినొకరు బలపరుచుకుంటున్నాం. నంబర్ 1, వెలుగులోకి రండి. నంబర్ 2, వెలుగులోకి రండి. నంబర్ 2, వెలుగులో నడుచుకోనండి, వెలుగులో జీవించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉంటాడట. వెలుగులోకి వస్తాడు, వెలుగులో నడుచుకుంటాడు, జీవపు వెలుగు కలిగి బతుకుతాడట. అండ్ ఫైనల్గా యేసయ్య ఈ శిష్యులను చూసి ఏమంటాడు తెలుసా? నేను చేయాల్సిన పని చేసిన, ఇప్పుడు నేను మిమ్మల్ని లోకానికి వెలుగై పంపుతున్నా అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు. బ్యూటిఫుల్ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఇగో ఇప్పటి నుండి నాన్న నేను చేసే పని చేసిన, పైనుండి కిందికి వచ్చినా నేను చేసే పనులను చేసిపోయినా, ఇప్పుడు నేను మిమ్మల్ని వెలిగించిపోతున్నా కదా, ఇప్పటి నుండి మీరేందో తెలుసా, ఈ వెలుగును ఈ అంధకారంలోకి తీసుకుపోయే బాధ్యత మీ మీద పెట్టిన అంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలన్న మంచిగా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే నీ అంతట నువ్వే పెద్ద వెలుగు, అంత పెద్ద ఫీల్ కాకు, అంత సీన్ ఎవరికి లేదు. మనం ఎవరం వెలిగే అంత పరిశుద్ధులం, మంచోళ్ళం కాదు. బేసికల్గా ఏమంటున్నాడంటే నేను మీ హృదయంలో వెలుగుతా, మీ ద్వారా నా వెలుగు ప్రకాశిస్తా అంటున్నాడు. సో ఆయనతో మనకున్న సంబంధాన్ని బట్టే మనం వెలుగైతాం తప్ప మనంతట మనం ఇండిపెండెంట్గా వెలుగులం కాదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే సరే ప్రభా నువ్వు పక్క కూర్చొని చూడు, నేను ఎట్ట వెలుగుతా అనకు. ఆయన పక్క కూర్చున్నట్టు నువ్వు వెలిగేది ఏముండదు. ఆయన నీలో ఉన్నప్పుడే నువ్వు వెలుగుతావు, ఆయన వెలుగు. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే నీ జీవితం ద్వారా, నీ హృదయం ద్వారా, నీ బ్రతుకు ద్వారా యేసయ్య వెలుగు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. దానికి మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి క్లారిఫికేషన్ ఇస్తాడు పౌలు. ఎఫిషియన్స్ 5:8, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది అన్న, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. ఇక మనందరి కథ కూడా అదే, ఒకప్పుడు మనందరం కూడా చీకటి అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఉంటుంది కదా, బైబిల్ చూడండి మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. సో ద ఓన్లీ రీజన్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈజ్ షైనింగ్ ఈజ్ బికాస్ జీసస్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు వెలుగు కాదు, అంత మంచోని కాదు, నీ బతుకంతా మారలే, కానీ యేసయ్య నీ హృదయంలోకి వచ్చాడు కాబట్టి నువ్వు వెలుగులోకి వచ్చి వెలుగులో నడుచుకుంటున్నావు కాబట్టి నీ ద్వారా యేసు వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు. ఇప్పుడైతే ప్రభువు నందు మీరు వెలుగై ఉన్నారు. అదే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంకో మాట రాస్తాను, 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట అంటాడు, ఇగో మీరు చాలా వక్రమైన ప్రపంచంలో జీవిస్తున్నారు, అంత బేకార్ ప్రపంచం, అందరు చెడిపోతున్నారు అని కూడా చెప్పుకుంటూ 16వ వచనంలో ఏమంటారు తెలుసా, అట్టి జనముల మధ్యన, ఓకే అందరు బేకార్ కానీ అందరు చెడిపోతాను ఠీకే సమజ్గా, లేకిన్ ఆప్ అలగ్ జీనా హై, నువ్వు వేరేగా ఉండాలా. అట్టి జనముల మధ్యలో ఏడుకోబోయి ఒక్కరిని ఎవ్వరు లేని కాడ పోయి పరిశుద్ధంగా ఉండు కాదు. అందరు ఎడుంటారో నువ్వు ఆడనే ఉండు, అందరు ఎట్లాంటి కంపెనీలో పనిచేస్తుండ్రో, అందరు ఎట్లాంటి కాలేజీలోకి పోతుండ్రో, అందరు ఎట్లాంటి సొసైటీలో పోతున్నారో నువ్వు కూడా ఆడనే ఉండు. అక్కడ ఉండుకుంటా అలగ్గా ఉండాలా. అది లోకానికి వెలుగై ఉండడం అంటే. అని ఏమంటారు తెలుసా, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారంటాడు. బట్ మీరు జ్యోతుల వల్ల కనబడడానికి కారణం ఏందో తెలుసా అన్నది దాని ముందున్నది, జీవవాక్యంను పట్టుకొని. బికాజ్ యు ఆర్ హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లిటరల్గా జీవవాక్యం పట్టుకోండి, లిటరల్గా బైబిల్ చేతిలో పట్టుకోమని కాదు నాన్న, వాక్యానుసారంగా బతకడం అని చెప్పడం. ఎందుకంటే బైబిల్ చేతిలో పట్టుకొని కూడా బేకార్ బతుకులు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ఫార్చునేట్లీ. చేతిలో పట్టుకున్నాడు కాదు, హృదయంలో కలిగి వాక్యానుసారంగా బ్రతకడం గురించి పౌలు అంటాడు. ఏమంటారంటే మీరు వాళ్ళ మధ్యలో ఉండాలి నాన్న, అందరిని విడిచిపెట్టి పోకండి, అందరిని విడిచిపెట్టి అరే మనం ఒక దగ్గర ఉందామని పోకండి, అందరిలో కలిసిపోండి, కానీ అలాగుండండి. ఎక్కడ పడితే అక్కడ మీరు ఉండాలా, యూ షుడ్ బి డిఫరెంట్. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకొని వాక్యానుసారంగా బతుకుతుండ్రు కాబట్టి, యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి యు ఆర్ డిఫరెంట్, నువ్వు వేరు అనేది అందరికీ ఇట్లా కనబడతా ఉంటుందట. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. సో 3 విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తున్నాను. ఆయన చేసిన పని ఏదో తెలుసా, వెలుగు ఉండెను, వెలుగు వచ్చెను, వెలుగు వెలిగించెను. అది యేసయ్య చేసిన పని, అది గుడ్ న్యూస్. అది మనం లోకమందరికీ ప్రకటించాలా. నీకు నాకున్న బాధ్యత ఇది. విశ్వసించావా, వెలుగులోకి వచ్చావా లేదా? ఎందుకంటే వెలుగులోకి రాడు అని ఉన్నది కదా. చాలామంది క్రైస్తవ యవనస్తులు కూడా వెలుగులోకి రాలే, చర్చిలకు వస్తుండ్రు, యాక్టివిటీస్కి వస్తున్నారు, కానీ ఇంకా వెలుగులోకి రాలే. దే డు నాట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అందుకే నాన్న దయచేసి చర్చికి రండి, యాక్టివిటీస్ రండి, యూత్ మీటింగ్కి రండి, కానీ ఇవేవి నిన్ను పరలోకం తీసుకుపోవు. క్రీస్తులోకి రా, వెలుగులోకి రా, వెలుగులో నడుచుకో. ఆయన నీ ద్వారా తన వెలుగును ప్రకాశిస్తాడు, వెలిగిస్తాడు. జీవవాక్యమును చేత పట్టుకొని, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాన్న. ఇవాళ రేపట్ల చాలామంది ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పర్సనల్గా ఎవడు బైబిల్ చదువుతలేడు. అంటే యూట్యూబ్ చూసి ఎవడో ఒకడు ఆ ప్రీచరు ఈ ప్రీచర్ అని వింటా ఉండు.
నేను వినొద్దని నేను అంటలేను నాన్న, వినండి. యూట్యూబ్లో కూడా కొంతమంది మంచి ప్రీచర్లు ఉన్నారు కాబట్టి వినండి. కానీ మంచి ప్రీచర్లు చాలా కొంతమంది ఉన్నారు, వాక్యం మంచిగా చెప్పేటోళ్ళు చాలా కొంతమంది ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చెప్పేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు యూట్యూబ్లలో ఉత్తనే ప్రసంగాలు వినుడు కంటే సప్పుడుగా బైబిల్ తీసి చదవండి. నేను చెప్తాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చాలా విషయాలు వాక్యంలో నేర్పిస్తాడు. యూ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ చదవండి. బైబిల్ చదవకుండా ఊమాట యూట్యూబ్లు తెరిచి ఆయన అంటాడు, ఈయన అంటాడు, ఆయన అంటాడు, ఈయన అంటే ముందు చదవండి. మీరు మీ పరిశుద్ధ జీవితానికి వాక్యం చాలా పునాది. ఈ వాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడుతున్నట. సో యంగ్ పీపుల్, ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ, స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. తెరవండి బైబిల్, చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చాలా సహాయం చేస్తాడు. డిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవభక్తుడు ఉన్నాడు. డిఎల్ మూడీ క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ, ఎస్పెషల్లీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట గురించి కామెంటరీ రాస్తూ ఈ మాట రాస్తాడు నాన్న. సో ఆయన కొటేషన్ ఉన్నట్టు చదివి నేను క్లోజ్ చేస్తాను. డిఎల్ మూడీ ఏమంటారంటే, వీఆర్ టోల్డ్ టు లెట్ అవర్ లైట్ షైన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ వీ వోంట్ నీడ్ టు టెల్ ఎనీబడి దట్ ఇట్ డస్ అంటాడు. మళ్ళీ చెప్తా, కొంచెం ఇంగ్లీష్ ఉన్నది కాబట్టి మీకు కొంచెం టైం పడుతుందేమో కానీ మళ్ళీ చెప్తా, మంచిగా వినండి. వీఆర్ టోల్డ్ టు లెట్ అవర్ లైట్ షైన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ వీ వోంట్ నీడ్ టు టెల్ ఎనీబడి దట్ ఇట్ డస్. యేసయ్య నిన్ను ఈ లోకానికి వెలుగై ఉండమన్నాడు, వెలగమన్నాడు. ఆయన ఏమంటే, నువ్వు వెలిగితే అన్నా నేను వెలుగుతున్నాను ఎవడు కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉండదు తమ్మి అంటుండు. చాలా సింపుల్ నాన్న. చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఇక్కడున్నా అని క్యాండిల్ అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది వెలిగితే చాలు, ఎక్కడున్నాను కనుక కనబడతా ఆడ వెలుగుతుందని. వెలిగితే అనౌన్స్మెంట్లు, ప్రకటనలు, శబ్దాలు అవసరం లేదు అంటాడు ఆయన అని ఒక సూపర్ ఇలస్ట్రేషన్ ఇస్తాడు నాన్న. లైట్ హౌస్ అనే పదం మీరు వినుంటారు. లైట్ హౌస్ అంటే ఇప్పుడు విశాఖపట్నంలో, చెన్నైలో, బాంబేలో అక్కడ పోతే సముద్రంలో పడవలు ఎక్కడెక్కడ నుండో చీకట్లు వస్తూ ఉంటాయి. మొత్తం చీకటి ఉంటుంది. ఆ చీకట్లో వచ్చే పడవలకు సముద్రపు ఒడ్డు ఎక్కడుందనేది చెప్పడం కోసం లైట్ హౌసెస్ అనేటివి ఉంటాయి. పెద్ద ఉండి ఎక్కడి నుండో లైట్లు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రాత్రులు లైట్ హౌస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో దేశాల నుండి వస్తున్నటువంటి పెద్ద పెద్ద పడవలు వస్తూ ఉంటాయి, షిప్స్. అయితే డిఎల్ మూడీ గారు లైట్ హౌస్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. బేసికల్గా నిన్ను నన్ను ఏమంటున్నాడంటే, అరే మనం లైట్ హౌస్ లాంటి వాళ్ళమంటాడు అని ఏమంటాడు తెలుసా? లైట్ హౌసెస్ అంటే ఈ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ పెద్ద లైట్ హౌస్ పూర్తిగా చీకటినప్పుడు, అంధకారం ఉన్నప్పుడు సింపుల్గా అక్కడ నుండి వెలుగుతుంది అంతే. వెలుగుతుంది అంతే. శబ్దం చేయదు, అనౌన్స్మెంట్లు చేయదు, పెద్ద పెద్ద అంటే సౌండ్స్ చేయదు. అని ఏమంటే, లైట్ హౌసెస్ డోంట్ ఫైర్ క్యానన్స్ టు కాల్ అటెన్షన్ టు దేర్ షైనింగ్, దే జస్ట్ షైన్ అని అంటాడు. లైట్ హౌస్లాట నేను ఇక్కడున్నా అని ఫిరంగులు, బాంబులు, పెద్ద పెద్ద శబ్దాలు చేసి అరిసి చెప్పబడాయి. ఇక్కడున్నా నేను ఇట్రా అని అరవవు. లైట్ హౌస్ ఏది కూడా పెద్ద ఫిరంగులు పేల్చవు. ఫిరంగ్ అంటే మీకు తెలుసుగా, పాతకాలం యుద్ధంలో వాడు భూమ్ అని పెద్ద శబ్దాలు చేసేది. లైట్ హౌస్ అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. లైట్ హౌస్ అల్లరి చేయాల్సిన అవసరం లేదు. లైట్ హౌస్ అరవాల్సిన అవసరం అసలే లేదు. లైట్ హౌస్ శబ్దాలు చేయాల్సిన అవసరం లేదు. లైట్ హౌస్ వెలిగితే చాలు, పడవలు వాటంతట అయ్యే అక్కడికి వస్తాయి అంటాడు. ఈ లోకంలో యేసయ్య ప్రేమ గురించి విననటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా కోట్లాది మంది ఉన్నారు నాన్న. మనం వెలిగితేలే, మనం ప్రాపర్గా వెలిగితే పెద్ద అనౌన్స్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు నాన్న. బాంబులు పేల్చాల్సిన అవసరం లేదు, ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. మనం వెలిగితే అయ్యే వస్తాయి. ఆ పడవలే యేసయ్య సత్యం దగ్గరికి వస్తాయి. లైట్ హౌసెస్ డోంట్ ఫైర్ క్యానన్స్, దే జస్ట్ షైన్. ఈ క్రిస్మస్ సీజన్లో నాన్న, అగైన్ నాకు ఇవన్నీ ఇష్టమే, ఈ డెకరేషన్లు ఇట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం. కానీ యేసయ్య ప్రేమను లోకం తెలుసుకునేది ఈ డెకరేషన్లను చూసి కాదు, ఈ బిల్డింగ్లను చూసి కాదు, ఈ ప్రోగ్రాంలను చూసి కాదు, ఈ స్టార్ను చూసి కాదు, ఈ చెట్టును చూసి కాదు. చూస్తారు, చూసి ఎంజాయ్ చేస్తారు, వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని కేక్ తినిపోతారు వాళ్ళు కూడా. కానీ యేసయ్య దగ్గరికి వాళ్ళు రావాలంటే
వెలగాల్సింది చెట్లు, స్టార్లు, బిల్డింగ్లు కాదు, మన బతుకులు. షైన్ అండ్ ద షిప్స్ విల్ కమ్ టు యూ. వెలగండి. అన్ఫార్చునేట్లీ చాలా కాలంగా భారతదేశంలో, క్రైస్తవ్యంలో మనం వెలుగుడు తక్కువ చేస్తున్నాం, అరుసుడు ఎక్కువ చేస్తున్నాం, ప్రకటనలు ఎక్కువ చేస్తున్నాం. ఓ దే మావాడే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్. ఇక మీరంతా హడావిడి చేయాల్సిన అవసరం లేదు, అంత గొప్ప ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు నాన్న. మీరు డిఫరెంట్గా బతకండి, వెలగండి, ఆ పడవలు అయ్యే వస్తాయి. లైట్ హౌసెస్ డోంట్ ఫైర్ క్యానన్స్, దే జస్ట్ షైన్. యేసయ్య బిడ్డగా మీరు డిఫరెంట్గా బతకండి. మనం పెద్ద ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు, మీరు పెద్ద ప్రసంగాలు కూడా చేయాల్సిన అవసరం లేదు నాన్న. యు ఆర్ డిఫరెంట్ అని చూసి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, యేసయ్య ప్రేమను తెలుసుకుంటారు. సో 3 విషయాలు, ఆయన చేసిన 3 విషయాలు: వెలుగు ఉండెను, వెలుగు వచ్చెను, వెలిగించెను. మనం చేయాల్సిన 3 విషయాలు: వెలుగులోకి రండి, వెలుగులో జీవించండి, వెలుగును పంచుకోండి, వెలుగై బ్రతకండి. మీరు వెలిగితే నాన్న ఇంతమంది కోట్లాది ప్రజలు యేసయ్యను తెలుసుకోకుండా ఉండరు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. మన జీవితం ద్వారా యేసయ్య ప్రేమను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మీరు మీ చుట్టూన్న చాలామందికి చూపించి క్రీస్తు కోసం వెలుగుతూ ఎంతోమందికి ఆశీర్వాదం ఉండాలి ఆశిస్తూ ఈ వాక్య ధ్యాన సమయాన్ని ముగిస్తున్నాను.